వేళ్లకు టచ్, జుంబాతో ఫిట్. అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల శ్రీవారి లడ్డులో జంతు నూనెలు కలుస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గం అన్నారు భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ బూసిరెడ్డి శంకరెడ్డి. తిరుమల పవిత్రతకు భంగకరమని విచారం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ను అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఇంతటి దారుణమైన ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. ఎంతో పవిత్రత కలిగిన తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూను తినాలంటే భక్తులు భయపడే దారుణ పరిస్థితి తెచ్చారంటూ దుయ్యబట్టారు. తిరుమల తిరుపతి లడ్డూపై వివాదాస్పదంగా చంద్రబాబు నాయుడు ప్రకటించడం చాలా బాధాకరంగా ఉంది. తిరుమల తిరుపతి అనేది పవిత్రమైన దేవస్థానం. భారతదేశం మొత్తం కాదు, ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నటువంటి దేవస్థానం. అటువంటి భక్తులు ఈ రోజున తిరుమల తిరుపతి లడ్డు సేవించాలంటే, లడ్డు ప్రసాదం కావాలి, తినాలి అంటే భయపడే పరిస్థితికి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారనేది నా ఉద్దేశం. కేవలం రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడు ప్రకటించారనేది నా ఉద్దేశం. ఎందుకంటే జగన్ని ఏదో ఒక రూపంలో అప్రతిష్ట పాలు చేయాలా, జగన్ ప్రతిష్టని పూర్తిగా మసకబార్చాలా, జగన్ని పూర్తిగా ముట్టించాలా అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ ఆరోపణ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఒకవేళ నిజంగా కల్తీగాని కలిస్తే ఆ కల్తీ సప్లై చేసిన కంపెనీని బ్యాన్ చేయొచ్చు, వాళ్ళు ఉరిశిక్ష విధించవచ్చు, లేదా ఇంకోటి చేయొచ్చు. అధికారులు తప్పు చేస్తే అధికారులని మీద చర్యలు తీసుకోవచ్చు, రాజకీయ నాయకులు తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు. ప్రతిదీ ముఖ్యమంత్రికి ఆపాదించి ముఖ్యమంత్రిని అబాస్పాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది కేవలం రాజకీయ కుట్రతో ముడిపడి ఉన్నటువంటి సమస్యగా నేను భావిస్తూ ఉన్నా. ఇది పూర్తిగా తిరుమల పవిత్రతని, తిరుమల లడ్డు పవిత్రతని, తిరుమల ప్రతిష్టని, తర్వాత హిందుత్వం మీద దాడిగా నేను భావిస్తూ ఉన్నా.